కొరియన్స్ ఆరోగ్య రహస్యం ఏంటంటే సూర్యాస్తమయం తర్వాత వాళ్ళు ఆహారం తీసుకోరు. ఆహారమే కాదు నీళ్లు కూడా తాగరు. ఆ నీళ్లు కూడా తాగకపోవటమే వాళ్ళ ఆయుర్దాయం 80 పైగా ఉండడానికని ప్రముఖ ప్రపంచ ఆరోగ్య సంస్థలు సైతం ఈరోజు చెబుతున్నాయి. ఏంటి దాంట్లోని సీక్రెటు? అంటే సాయంత్రం 6 గంటల్లో భోజనం ముగిచ్చారు. ఉదయం 6 గంటలకు ఎంత అవుతుంది? 12 గంటలైద్ది. మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ 3 గంటలు. అంటే 9కి తింటారు బ్రేక్‌ఫాస్ట్. అంటే 6-9 ఆల్మోస్ట్ 15 గంటల పాటు ఆహారం తీసుకోరు. దీన్నే ప్రస్తుతం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఆధునిక వైద్యం చెబుతుంది. క్రీస్తు పూర్వం నుంచి కొరియన్స్ సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకోరు. ఇదేం గొప్ప టెక్నిక్ కాదు. ఏ పక్షులు, జంతువులకు కూడా 6 గంటల సూర్యాస్తమయం ఆహారం దొరకదు. అవి తినవు. కానీ మనిషికి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆహారం దొరకడంతో అర్ధరాత్రి పూట తినేసి అనవసరమైన రోగాలు తెచ్చుకుంటున్నాడు. ఇందులో సైన్స్ ఏంటి? సైన్స్ ఏమీ లేదు. 6 గంటలకు తినేసాడు, 10 గంటలకు పడుకుంటాడు. అంటే తిన్న ఆహారం మొత్తం అరిగిపోయింది ఒకటి. రెండవది తిన్న ఆహారంలో విడుదలైన ఈ యొక్క గ్లూకోజ్ మొత్తం మనిషి మూమెంట్లో ఉంటాడు కాబట్టి దాదాపు 70-80% ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయినప్పుడు రక్తంలో చక్కెర ఉండదు పడుకోబోయే సమయానికి. ఇంట్లో జబ్బులు వచ్చే అవకాశం ఎక్కడుంది? లేదు. కాబట్టి సూర్యాస్తమయం తినడం తర్వాత బ్రేక్‌ఫాస్ట్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 15 గంటలు రావడం అనేది ఒక అద్భుతమైన టెక్నిక్. దాన్ని వాళ్ళకి తెలుసో తెలీదు కానీ ఈరోజు ఆధునిక వైద్యం మాత్రం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే అన్ని రోగాలు పోతాయి. అన్ని టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. 15 గంటల ఆహారం కనుక ఇవ్వకుండా ఉన్నట్టు ప్రతిరోజు ఫాస్టింగ్ ఉన్నట్లే. సెల్ తనలోని టాక్సిన్స్ మొత్తాన్ని బయటకు పంపించి ఎప్పటికప్పుడు గది క్లీన్ చేసుకొని నీట్‌గా ఊడ్చి తుడిచినట్టుగా ఉంటుంది సెల్లు. మళ్ళీ ఫ్రెష్‌గా 9కి ఆహారం తీసుకుంటే ఏ జబ్బులు రావు. ఈ షుగర్లు, బీపీలు అలాంటి ఛాన్సే లేదని చెప్పేసి ఆధునిక వైద్యం కొరియన్స్ గురించి చెప్తున్నాయి. వాళ్ళు సూర్యాస్తమయం లోపే ఆహారం తింటారు. ఇది ఒక గ్రేట్ టెక్నిక్ వాళ్ళ యొక్క పెద్ద ఆయుర్దాయానికి.